హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో గోంగూరతో ఒక కమ్మనైన రైస్‌ని ప్రిపేర్ చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూరతో ఎప్పుడు చట్నీలు, పప్పులే కాకుండా ఇలా ఒకసారి ఈ రైస్‌ని ప్రిపేర్ చేసి చూడండి. పిల్లల లంచ్ బాక్స్‌కైనా, పెద్దల లంచ్ బాక్స్‌కైనా చాలా చాలా బాగుంటుంది. మరి ఒకసారి ట్రై చేస్తారు కదూ! ఇందుకోసం ఒక కట్ట గోంగూరను శుభ్రంగా ఒలుచుకోవాలి. ఇక్కడ గోంగూరని ఆకులు మాత్రమే తీసుకోవాలి. కాడలు కాకోకుండా ఇలా ఆకులు మాత్రమే ఒలుచుకోవాలి. అప్పుడు రైస్‌కి బాగుంటుంది. తర్వాత 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడిగి ఏదైనా చిల్లులు గిన్నెలోకి వేసుకున్నామంటే ఇందులోని నీళ్లు మొత్తం పోతాయన్నమాట. మనకి గోంగూర జిగుటుగా ఉంటుంది కదండీ! వాటర్ ఎక్కువగా ఉన్నాయంటే మరీ జిగటగా అయిపోతుంది. అందుకోసమని నీళ్లు లేకోకుండా చూసుకోవాలి. కావాలంటే పొడి క్లాత్ పైన సరే మనం 10 నిమిషాల పాటు ఆరబెట్టుకున్నామనుకోండి, ఆకు మనకి బాగా పొడి పొడిగా వస్తుంది. ఆకు చాలా జిగటగా ఉందనుకోండి, మనకి రైస్ అంత బాగోదు. అందుకోసమని మీరు పొడి క్లాత్ పైనైనా సరే, లేదా చిల్లులు గిన్నెలో అయినా సరే 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. మనం రైస్‌ని ప్రిపేర్ చేసుకునేటప్పుడే గోంగూరను కడిగి శుభ్రంగా పొడి క్లాత్ పైన వేసేసుకున్నామంటే 10 నిమిషాలకి మనకి గోంగూర అంతా బాగా ఫ్రెష్‌గా అయిపోతుంది. తర్వాత చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని, ఒక 2, 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఒక పావు కప్పు పల్లీలను వేసుకొని చిన్న మంట మీద బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తరువాత ఇందులోకి 2 స్పూన్స్ పచ్చిశనగపప్పును, 2 స్పూన్స్ ఉద్దిపప్పును వేసేసుకొని వీటిని కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా పల్లీలు మనకి ఒక 80% ఫ్రై అయిపోయిన తర్వాత మనం శనగపప్పు, ఉద్దిపప్పును వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ మీద నుంచి దించి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్‌లోకి వీటిని వేసుకోవాలి. ఇలా సెపరేట్‌గా ఫ్రై చేసి మనం తీసుకోవడం వల్ల ఇవి తినేటప్పుడు బాగా క్రిస్పీగా ఉంటాయి. ఇలా ఆయిల్‌లో నుంచి వీటిని తీసేసుకోవాలి. మిగిలిన ఆయిల్‌తో సహా పెనాన్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. మనకి ఈ ఆయిల్‌తోనే ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు ఇంగువ, 4 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసేసుకొని, ఉల్లిపాయను కూడా కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఉల్లిపాయ ముక్కలు మనకి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గోంగూరని శుభ్రంగా కడిగి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ గోంగూరను కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గోంగూరకి మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకోండి. మూత పెట్టేసామనుకోండి గోంగూరలోంచి వాటర్ ఎక్కువగా వచ్చేసి గోంగూరంతా జిగటగా అయిపోతుంది. అందుకని మంటని లో ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చూడండి గోంగూర ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఇక్కడ దాదాపు 70% గోంగూర ఫ్రై అయిపోయింది కదా! ఇలా ఫ్రై చేసేసుకొని, ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు పసుపును, ఒక హాఫ్ టీ స్పూన్ కారం పొడి లేదా మీరు తినగలిగే కారాన్ని బట్టి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును, అలాగే కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులు, ఆవాలను వేయించి పెట్టుకుంటాం కదా! ఆ పొడిని వేసుకోవాలి. ఇలా మెంతి పిండి, ఆవాల పిండిని మనం ఎప్పుడూ కూడా ఇంట్లో అవైలబుల్‌గా పెట్టుకోవాలి. మనకి అప్పుడప్పుడు అజీర్తి చేస్తూ ఉంటుంది కదా! అలాంటప్పుడు మజ్జిగలోకి ఈ పొడిని వేసుకొని తిన్నామనుకోండి, మనకి అజీర్తి త్వరగా తగ్గిపోతుంది. అంతే కాకోకుండా అన్ని కర్రీస్‌లోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎప్పుడూ కూడా ఈ పిండిని మనం ప్రిపేర్ చేసి ఒక బాక్స్‌లో పెట్టేసుకున్నామనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఈ పిండిని వేసేసుకొని ఇదంతా కూడా మరొక 5 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించేసి ఈ మిశ్రమాన్ని కూడా మనం ఇందాక రైస్‌లోకి వేసుకున్నాం కదా! పోపు దినుసులన్నీ అందులోకి ఇదంతా కూడా వేసేసుకోవాలి. ఇలా మనం వేడి అన్నంతో అయినా తయారు చేసుకోవచ్చు. లేదా మిగిలిన చల్లన్నంతో అయినా తయారు చేసుకోవచ్చు. వేడి అన్నంతో అయితే మనం లంచ్ బాక్స్‌కి ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే చల్లన్నంతో ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇంట్లో లంచ్ చేయడానికి సరిపోతుందనమాట. ఇలా ఇదంతా వేసేసుకున్నాం కదా! బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ గోంగూరంతా కూడా రైస్‌కి బాగా అంటుకునేలాగా కలుపుకోవాలి. అలాగే ఇలా కలిపిన తర్వాత వెంటనే మనం సర్వ్ చేసుకొని తినకుండా 10 నిమిషాల పాటు అలాగే ఉండనిచ్చామనుకోండి, ఈ గోంగూర ఫ్లేవర్ అంతా కూడా రైస్‌కి అంటి చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర రైసే కాదు, ఏ రైస్ చేసినా సరే మనం ఇలా కలిపిన వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 10 నిమిషాలు అలాగే ఉండనిచ్చి తర్వాత తిని చూడండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇందులోకి ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండుకుంటున్నాను. ఎంత మనం గోంగూర వేసినా సరే పులుపనేది అంత పుల్లగా రాదు కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండుకుంటున్నాను. ఒకవేళ మీకి గోంగూర పులుపే సరిపోతుందనుకుంటే ఈ నిమ్మకాయని స్కిప్ చేసుకోండి. ఇక్కడ నిమ్మకాయని వేసేసుకొని, అలాగే రుచికి సరిపడా ఉప్పు అయిందో లేదో చెక్ చేసేసుకొని, ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసేసుకొని సర్వ్ చేసుకొని తినడమే. పిల్లల లంచ్ బాక్స్‌కైనా, లేదా మార్నింగ్ టైమ్‌లో బ్రేక్‌ఫాస్ట్‌కైనా చాలా చాలా బాగుంటుంది. క్విక్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏం చేయాలో తోచనప్పుడు ఒకసారి నేను చేసిన ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే నేను చేసిన విధానం మీకు నచ్చితే
లైక్ చేసి, షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఎన్నో సింపుల్ వంటకాలు సుహాసినీస్ కిచెన్‌లో చూడొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.